హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే బీరకాయ తొక్కు పచ్చడి అండి. మరేం లేదండి, నన్ను ఒక సబ్స్క్రైబర్ రమ్య బీరకాయ చట్నీ చేయవా అని పెట్టారండి. ఇంకా నాకు ఈరోజు కుదిరింది, స్టార్ట్ చేశానండి. ఇంకెట్లా స్టార్ట్ చేసిన ప్రాసెస్ చెప్తానండి. నేనైతే 5 బీరకాయలు తొక్కు తీసుకున్నానండి. అది బాగా శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను, ఎందుకంటే వాటి మీద మందులు అవి చల్లుతారు కాబట్టి బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. నేనైతే దానికి సరిపడా ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మంట కావాలనుకున్న వాళ్ళు ఇంకా 5 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా 15 వెల్లుల్లి రబ్బలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తొక్కు వచ్చేసరికండి, తొక్కుని ఆయిల్లో బాగా మంచిగా వేపుకోవాలి. దాన్ని ఊరికే తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే అవి మాడిపోతుంది. ఇంకొకటి మూత పెడితే మంచిగా మగ్గుతుందండి. ఇంకా టమాటా వచ్చేసరికి 10 టమాటాలు తీసుకున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చింతపండు తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోకుండా ఉంటుందని 10 టమాటాలు తీసుకున్నానండి. పచ్చడికి సరిపోయినంత ఉప్పు కూడా తీసుకున్నాను. ఇంకా నేనేందంటే చిన్న జారు కదా అని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నానండి. మీకు పచ్చిమిర్చిను తొక్కు కలిపి ఒకసారి వేసుకొని నెక్స్ట్ టమాటాను ఆనియన్ వేసుకోవచ్చండి. నాకైతే కచ్చాపచ్చ ఉండడం అంటేనే ఇష్టం, అందుకు నేను ఏం చేస్తాను, ఫస్ట్ అవి వేసి ఇవి 2 వేసి జస్ట్ ఒక మిక్సీ పట్టి వదిలేస్తానండి. వీటికి ఉప్పు కారం ఎక్కి మంచిగా ఉంటుంది. ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత అట్లా తాలింపు వేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఒక 1 వీక్ అయినా ఉంటుంది. నాకైతే టేస్ట్ మంచిగా ఉందండి. వామ్మో! కానీ ఈ పచ్చళ్ళకైతేనండి ఆయిల్ అయితే ఎక్కువైపోతది. మనం కర్రీలో వేసుకున్న దానికంటే వీటికి ఆయిల్ ఎక్కువైతది. కానీ ఎట్లయితేనేంటండి, ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళే టేస్ట్‌గా ఉంటాయి. నాకైతే మంచిగా ఉందండి. మీకు కూడా నచ్చిందా చూడడానికి? మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం కూడా ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.